ప్రేమించి పెళ్లి చేసుకోవటమే ఆమె చేసిన పాపం. తనకు నచ్చిన వ్యక్తితో ముందుకు వెళ్ళిపోవటమే ఆమె చేసిన నేరం. కట్టుబాట్లను కాదన్నదన్న కోపంతో ఆమె జీవితాన్ని చిదిమేశారు. పెద్దరికం పేరుతో తన ప్రేమను చిదిమేసి తన భర్తను చంపేశారు. ప్రేమ నేరమా? పెద్దరికం పేరుతో చంపేస్తారా? సూర్యాపేట మర్డర్ మిస్టరీకి సంబంధించిన బాధితురాలు భార్గవి మనతో పాటు ఉన్నారు. కుల అహంకారంతో తన భర్తను పోగొట్టుకున్న ఆమె ఈ కథకు సంబంధించి ఏం చెప్తారో ఆ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే భార్గవి గారు. జరిగిన సంఘటన చాలా బాధాకరం. అందరికీ మీ పట్ల సానుభూతి ఉంది. ఇలా ఎవరికి జరగకూడదు. కానీ మీరు నోరు తెరిస్తే ఇంకొన్ని విషయాలు బయటకు వస్తాయి. కనీసం కొంతమందికి అవగాహన వస్తుంది ఏం జరిగింది అన్న విషయం పైన. అందుకని మీతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. అసలు మీ కథ ఎక్కడ మొదలైంది? ఎందుకు ఈ టర్న్ తీసుకోవాల్సి వచ్చింది? మాకు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తారా? 3 years బ్యాక్ నుంచి మేము లవ్ చేసుకుంటున్నాం. మా అన్నయ్య వల్లనే నాకు బంటి పరిచయం. అట్లా 3 years వరకు మేము లవ్ చేసుకున్నాం. వేరే వాళ్ళు చెప్పడం వల్ల మా అన్నయ్యకి తెలిసింది. తెలియంగానే నువ్వు ఆయనను ఎట్లా లవ్ చేస్తావు, కులం తక్కువ కదా అని చెప్పి అది ఇది తిట్టడం, నన్ను కొట్టడం స్టార్ట్ చేసిండ్రు. ఇంకా అయినా కూడా నేను బంటి కావాలి అని చెప్తే కూడా వాళ్ళు వినలేదు. వినకపోయేసరికి ఇంకా వాళ్ళు నాకు పెళ్లి చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యారు. అట్లా పెళ్లి చేయాలని చూసేసరికి ఇంకా నేను బంటికి చెప్పిన, ఇట్లా పెళ్లి చేయాలని చూస్తారు బంటి, మన గురించి ఒప్పుకోవడం లేదు, కులం తక్కువ అని చెప్పి మాట్లాడుతున్నారు, కులం విషయంలోనే మాట్లాడుతున్నారు అని చెప్తే మేము ఇంకా August 7కి ఇంట్లో నుంచి నేను బయటకు వచ్చేసి మ్యారేజ్ చేసుకున్నా. బంటి నేను మ్యారేజ్ చేసుకున్నాం. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంకా మేము మమ్మీ వాళ్ళ మీద ఏం కేసు పెట్టలేదు, ఏం మాట్లాడలేదు. నేను మమ్మీకి ఫోన్ చేసి, మమ్మీ నేను పెళ్లి చేసుకున్నా, నన్ను వెతక్కురి అని చెప్పి ఫోటో పెట్టిన మమ్మీకి. ఇంకా నేను ఫోన్ కట్ చేసి అక్కడి నుంచి మేము వేరే దగ్గరికి వెళ్ళినాం. ఒక 1 week దరికి ఇక్కడ రాలేదు. ఇంకా మమ్మీ వాళ్ళు బంటి ఫ్రెండ్స్ని ఇంకా పిల్లలు మరి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, స్టేషన్కి తీసుకెళ్ళి కొట్టియడం వంటివి చేసిర్రు. చేసేసరికి ఇంకా బంటికి తెలిసేసరికి మన వల్ల వాళ్ళకి ఎందుకు, మనం పెళ్లి చేసుకున్నాం కదా, వాళ్ళకి ఇబ్బంది ఉన్నది, మనం పోయి చెప్దాము, ఇంకా పెళ్లి చేసుకున్నామని చెప్పి సరెండర్ అయిదాము అని చెప్పి స్టేషన్కి వచ్చేసినాం మేము సూర్యాపేటకు. వచ్చిన తర్వాత ఇంకా మాతో పర్సనల్గా మాట్లాడిర్రు, అన్ని కనుక్కున్న తర్వాత మా పేరెంట్స్కి ఫోన్ చేసి ఇట్లా వచ్చిర్రు అని చెప్పి పిలిపించిన తర్వాతే ఇంకా వాళ్ళు మాట్లాడడం, నన్ను ఇంటికి తీసుకెళ్తా అని చెప్పడం, కొంచెం మాకు టైం ఇవ్వండి, ఒక 1 year అయినా 2 months అయినా 1 month అయినా ఒక 6 months అయినా టైం ఇవ్వండి అని అన్నారు. నేను వెళ్ళనని చెప్పేసరికి వాళ్ళు ఇంకా పోలీస్ వాళ్ళని అడగడం, ఒక 2 days అన్న టైం ఇవ్వండి అని చెప్పి. అయితే ఇంకా అట్లా టైం అడుగుతుంటే పోలీస్ వాళ్ళు ఉంటే ఇంకా 2 daysగా అమ్మ, ఏదైనా అయితే బాధ్యత నాది అని చెప్పి లెటర్ రాయించుకొని నన్ను తోలొచ్చిర్రు. లెటర్ రాయించుకొని నేను మా పిన్ని వాళ్ళ ఇంటి కాడ ఉంటా అని చెప్పిన. మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నా. అంటే మీకు మొదటి నుంచి భయమా? అంటే మీ పేరెంట్స్ మీ పట్ల కొంచెం బలవంతంగా ప్రవర్తిస్తారు, తన నుంచి మిమ్మల్ని దూరం చేస్తారని మొదటి నుంచి మీకు ఆందోళన ఉందా? అవును, మా అన్నయ్యలు మమ్మల్ని దూరం చేస్తారనే చెప్పి నేను నా ఇంటికి కూడా వెళ్ళలేదు. పిల్లల మరికి సూర్యాపేటకి వెళ్ళి ఒక 2 days నేను అక్కడనే ఉన్నా. అట్లా 2 days ఉండిన తర్వాత నెక్స్ట్ ఇంకా 2 days అయిపోయిన తర్వాత నన్ను స్టేషన్కి తీసుకొచ్చి ఇంకా నువ్వెవరితో ఉంటావమ్మా అని చెప్పి పోలీసు వాళ్ళు అడిగితే ఇంకా నేను బంటితోనే ఉంటా అని చెప్పేసి నేను బంటితోనే వచ్చేసిన తర్వాత ఇంకా మేము సూర్యాపేటలోనే మామిళ్ళ గడ్డలో ఉన్నాము. మా ఇంట్లోనే ఉన్నాము. ఇంకా 6 months దాకా మంచిగానే ఉన్నాము. అంతా అయింది. ఇంకా బయట వాళ్ళకి మా అన్నయ్య బంటిని చంపుతా, అది చేస్తా ఇది చేస్తా అని చెప్పడం బంటికి తెలియంగానే ఇట్లా మాట్లాడుకున్నాము. ఇంకా సీరియస్గా ఉంటారు కాబట్టి, కొత్తగా పెళ్ళైంది కాబట్టి అట్లా అంటారేమో చెప్పి మేము అట్లా అనుకున్నాం, కానీ ఇంత చేస్తామని చెప్పి నేను అనుకోలేదు. అంటే చంపేసే అంత కోపం మొదటి నుంచి మీ అన్నలకుందా? మొదటి నుంచి ఏం లేదు, కానీ మేము పెళ్లి చేసుకున్నప్పుడు, మేము లవ్ చేసుకున్నప్పటి నుంచి ఉంది. క్యాస్ట్ ఫీలింగ్ ఉంది ఫస్ట్ వాళ్ళకి. మా నాయనమ్మకి చాలా ఉండేది క్యాస్ట్ ఫీలింగ్. మా నాయనమ్మే మా అన్నల్ని రెచ్చగొట్టింది కావచ్చు. ఆడెంత అని చెప్పి, వాళ్ళెంత, మనకింది ఎంత అని చెప్పి, వాళ్ళకి పైసలు ఉన్నాయని ఆమెనే చెప్పి ఉంటది ఖచ్చితంగా క్యాస్ట్ ఫీలింగ్ గురించి, ఆడెంత అని చెప్పి. స్నేహంలో అడ్డురాని కులం పెళ్లిలో అడ్డొచ్చిందా? ఫస్ట్లో వీళ్ళు ఫ్రెండ్స్ కొన్నప్పుడు బాగానే ఉండేవాళ్ళు, ఇంటికి వచ్చేది, అప్పుడప్పుడు మాట్లాడేది, కానీ నార్మల్గానే మంచిగా మాట్లాడేది వాళ్ళు. కానీ నేను ఎప్పుడు మీ ఇద్దరం లవ్ చేసుకున్నామని తెలిసిందో ఒక 1 year పాటు మాట్లాడిండు, ఇంకా నెక్స్ట్ మాట్లాడలేడు. మరి ఎవరేం చెప్పారో ఏం చేసిరో తెలియదు. ఇంకా అప్పుడు ఈ మర్డర్ జరిగిన తర్వాత బాడీని, కృష్ణ డెడ్ బాడీని సూర్యాపేటతో పాటు నల్గొండ కూడా తీసుకెళ్లారని పోలీసుల విచారణలో తెలిసింది. ఈ ప్లేసెస్కి ఎందుకు తీసుకెళ్లారని మీరు అనుకుంటున్నారు?
ఇక్కడ వేస్తే వాళ్ళ మీద వస్తుందని చెప్పి భయపడడం కోసం నల్గొండ తీసుకెళ్ళిర్రంట, పాత సూర్యాపేటకి తీసుకెళ్ళిర్రంట, ఎక్కడెక్కడనో తిప్పి ఇక్కడ పిల్లలు మరి కట్ట మీద వేసిర్రు. ఎట్లాగో తెలుస్తుంది మనం చేసినట్టు అని చెప్పి ఇక్కడనే వేసి మనం అంటే భయపడాలి అని చెప్పి వేసిర్రంట. వాళ్ళు ఏ స్టేజ్ వరకు వెళతారు వాళ్ళకి నచ్చని పని చేస్తే అన్న విషయం పైన మీకు అప్పట్లో అంచనా లేకపోయిందా? లేదు, అప్పుడు అంతగానం అన్నయ్య ఒక్కడే అట్లా అంటుండే కానీ మా డాడీ ఏమనలే, మమ్మీ ఏమనలే. నాయనమ్మ ఒకటి ఇంకా క్యాస్ట్ ఫీలింగ్ తీస్తుండే. మా డాడీ నాకు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇప్పటి వరకు ఒక మాట కూడా అనలేదు నన్ను. సందీప్ అనే ఒక పేరు వినిపిస్తుంది, పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అతని గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ తెలుసా? తెలియదు, సందీప్ ఎవరో కూడా తెలియదు నాకు. రైట్, మీరు అక్కడికి వచ్చి ప్రత్యేకంగా కాపురం పెట్టిన తర్వాత మీ వాళ్ళు మీతో మాట్లాడుతున్నప్పుడైనా మీకు సెన్స్ అనిపించలేదా? అంటే వీళ్ళ కనుసన్నల్లో ఉన్నాము, ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అట్లా ఎప్పుడైనా భయం అనిపించలేదా మీకు? లేదు, ఎప్పుడు ఇట్లా చేస్తారని చెప్పి నేను అనుకోలేదు. నార్మల్గా స్టేషన్లో తిట్టిర్రు ఇంకా అవి ఇవి అన్నారు కానీ మరీ ఇట్లా చేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ బంటి డెడ్ బాడీని మీ నానమ్మ దగ్గరికి తీసుకెళ్ళినట్లుగా, ఆ బాడీని చూసిన తర్వాత ఆమె నవ్వినట్లుగా, ఆమె అప్పుడు సంతోషపడ్డట్లుగా మనకి తెలుస్తోంది. మొత్తం ఆమెనే చేసింది. ఆమె పాత సూర్యాపేటలో ఉన్నదని చెప్పి నాకు మొన్న మమ్మీ చెప్పింది. పాత సూర్యాపేటకి తీసుకెళ్ళింది నిజమే. ఈ పెళ్లి ప్రపోజల్ వచ్చిన దగ్గర నుంచి మీరు పెళ్లి చేసుకొని పక్కకు వెళ్ళిపోయిన వరకు మీ నానమ్మ నుంచి ఎట్లాంటి బెదిరింపు ఉండేది? ఆమె ఎప్పుడు నాతో మాట్లాడలేదు. బయట వాళ్ళు ఏమో మరి ఏం చెప్పలేరు ఆమె గురించి, కానీ అన్నయ్య చెప్పారు. ఇంకా రోజు తిడుతూ ఉండేదంట తప్ప ఇంకేం లేదు. కానీ నాతో ఎప్పుడు మాట్లాడలే. ఇంకా మరి కృష్ణ ఫ్యామిలీ నుంచి, అది బంటి ఫ్యామిలీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది? మంచిగానే సపోర్ట్ చేసిరు, వాళ్ళందరూ ఒప్పుకున్నారు. ఇంకా వీళ్ళు ఒప్పుకొని మీ మమ్మీ డాడీ వాళ్ళతో మాట్లాడినా అని చెప్పి అడిగారు. కానీ బంటి వాళ్ళు ఇట్లా అరుస్తారు మన మీద, వాళ్ళు అంతగానో మాట్లాడరు అని చెప్పి బంటి చెప్పేసరికి ఇంకా సైలెంట్ అయిపోయారు బంటి వాళ్ళ పేరెంట్స్. మీ అమ్మా నాన్నల నుంచి ఏదైనా ఇబ్బంది వస్తుంది అన్న గెస్ వాళ్ళ పేరెంట్స్కి కూడా లేదు? లేదు, అసలు బంటి కూడా అనుకోలేదు అట్లా కలుస్తాం ఎప్పటికైనా అని చెప్పి అనుకుండు. ఎందుకంటే మమ్మీ అప్పుడప్పుడు మాట్లాడడం, ఇంటికి రావడం జరుగుతుంది. ఇంకా మమ్మీ చెప్తుందేమోలే, ఇంకా మాట్లాడతామేమో, ఒక 1 year తర్వాత అయినా కలుస్తామేమో మేమందరం అని చెప్పి అట్లా అనుకుంటూ తప్ప ఇట్లా అవుతుంది అని చెప్పి అనుకోలేదు. ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే ముందు వాళ్ళని వాళ్ళ స్నేహితుడే కాబట్టి బంటి, వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం మీరు ఎంతవరకు చేశారు? లేదు, అప్పుడు ఇంకా బంటి మంచోడు మమ్మీ, అలాంటి వాళ్ళు ఏడ దొరకరు, మంచిగా చూసుకుంటారు నన్ను అని చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. కానీ ఇట్లా ఇది చేస్తాం అది చేస్తాం మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు ఏమనలే. కానీ అన్నయ్య అనేవాడు అప్పుడప్పుడు, ఇంకా కోపం మీద ఉంటాడులే అని చెప్పి నేను అనుకున్నా. ఇంకా దారుణంగా చంపారు, ప్రైవేట్ పార్ట్ మీద తన్నారంట, మా నాయనమ్మ దన్నిందంట. ఇంకా మొత్తం మొహం మీద మొత్తం రాళ్లతో కొట్టిండ్రు. ఇందులో నాకు తెలిసి మా బాబాయ్ పాత్ర కూడా ఉంటది ఖచ్చితంగా. ఆయన ఏం చేస్తూ ఉంటారు? మా నాయనమ్మ వాళ్ళ చెల్లె కొడుకు. ఇప్పుడు మీ ముందున్న దారేంటి భార్గవి, ఏం చేద్దాం? ఇప్పుడు నేను ఇట్లా ఉండడం వాళ్ళకి ఆనందం అయితే నేను మంచిగా చదువుకొని ఫస్ట్ నా మామయ్యని చూసుకుంటా, వాళ్ళ వదిన్ని, నేను అందరినీ మంచిగా చూసుకుంటా చదువుకొని. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? నేను డిగ్రీ 2nd year. అంత కోపానికి కేవలం కులమే కారణమా, ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? కులాంతర వివాహం చేసుకున్నా అని చెప్పి వాళ్ళు అట్లా చేసిండ్రు. అంటే వాళ్ళు ఏదైనా బెటర్ మ్యాచ్ తీసుకురాగలిగారా మీకు? తీసుకొచ్చినా కూడా సరే నేను వాళ్ళకే డైరెక్ట్గా చెప్పిన, అంటే నేను వేరే వాళ్ళని లవ్ చేస్తున్నాను, నాకు వద్దు అని చెప్పేసరికి ఇంకా ఒక 2 మ్యారేజ్లు అట్లా క్యాన్సిల్ అయినాయి. నాకు తెలియకుంటే ఎంగేజ్మెంట్ పెట్టేసిరు. నాకు సడన్గా ఇంకెవరో అంటే తెలిసేసరికి ఇంకా బంటికి చెప్పేసి నేను నైట్ వెళ్ళేసి వస్తున్నాను ఇంట్లో నుంచి. బైరి మహేష్కి కొంత సుపారీ ఇచ్చి ఈ క్రైమ్లో జాయిన్ అయ్యేలా చేశారని చెప్తున్నారు కదా, మీ ఆరోపణల్లో కూడా ఉంది. బైరి మహేష్ అంతకుముందు బంటికి కూడా తెలుసు అని చెప్తున్నారు. ఎలా ఇతను మీ అన్నయ్యలకు పరిచయం అయ్యాడు? అంటే మొదటి నుంచి ఇతనికి క్రైమ్ రికార్డు ఉందా? ఎందుకంటే మీరు అతను కాల్ చేసినప్పుడు మాట్లాడినా ఇతను కాల్ చేస్తున్నాడు అని మిమ్మల్ని అడిగారు బంటి అని చెప్తున్నారు కదా. నేను ఎప్పుడు ఆయన చూడలేదు, కానీ ఇంకా మా అన్నయ్యకి ఆయన ఫ్రెండ్ అని కూడా నాకు తెలియదు. వీళ్ళ మధ్యలో బంటి బైరి మహేష్ మధ్యలో గొడవ ఉన్నాయని కూడా తెలియదు నాకు ఈడికి వచ్చినాకనే ఆయన తెలుసు. వీళ్ళ మధ్యలో గొడవలేంటి? బంటికి ఇంకా బైరి మహేష్కి గొడవలు అంట. అంటే బంటి చెప్పిండు నాకు పడదు అని చెప్పి చెప్పిండు, ఇంతకుముందు గొడవలు ఉన్నాయని. నాకు ఏ ఇష్యూ అని కూడా నాకు చెప్పలేదు. ఎప్పుడూ లేని మనిషి సడన్గా ఒక 1 నెల రోజుల నుంచి కంటిన్యూస్గా కాల్ చేస్తూ ఉంటే అప్పుడు కూడా మీకు అనుమానం రాలేదా, ఎందుకు ఇతను ఇట్లా వేటాడుతున్నాడు మనల్ని? లేదు, బంటికి ఇంకా బయటికి తీసుకెళ్ళడం, ల్యాండ్ చూపియడం, ఇదే మన ల్యాండ్, ఇది కొంటున్నాం మనం, నీకు సగం మనీ ఇస్తా నాకు సగం మనీ ఇస్తా, ఇంకా కొలతలు చేయడం వల్ల నమ్మిండు. ఇంకా పేపర్లు ఇవ్వడం అవి ఇవి చేసేసరికి బంటి నమ్మిండు.
ఎందుకు బంటికి అతను సగం ల్యాండ్ ఇస్తానన్నాడు? అంటే ఇంతకు ముందు ఏదైనా ల్యాండ్ వ్యవహారం ఉండిందా వీళ్ళిద్దరికి? బంటి రియల్ ఎస్టేట్ చేస్తాడు, ఇంకా అతను రియల్ ఎస్టేట్ చేస్తాడంట. ఇప్పుడు ఇంత ఇది జరిగింది కదా, మీకు ఏం పర్వాలేదు ముందుకు వెళదు కానీ అని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు? నాతో ఉన్నాడని చెప్పి బంటినే చంపేసారు. ఇంకా నేను నా తర్వాత వదిన వాళ్ళతో ఉంటే వాళ్ళని నన్ను కూడా అట్లనే చేస్తారా? నాకు రక్షణ కల్పించాలి. మీరు అడుగుతున్నారా అధికారుల్ని? నేను అడుగుతున్నా వాళ్ళకి, నా బంటికి అట్లా అయిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకు కూడా అట్లనే కావాలి, లేకుంటే ఉరిశిక్ష తీయాలి ఖచ్చితంగా. వాళ్ళని ఒక మనిషిని చంపడం అట్లా చేస్తారా? కొంచెం గిద్దదానికి కూడా అంటే ఒక కూతురు ప్రేమ కూడా అర్థం కాదా వాళ్ళకి? అంటే చంపేసిన తర్వాత నా కూతురు ఎట్లుంటుంది అంటే ఇక గాజులన్నీ పగలగొట్టడం అవన్నీ చేస్తారా? మరి రమ్మనండి, వాళ్ళకి ఆనందం అంటే రమ్మనండి, మరి చేస్తారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు భార్గవి ప్రస్తుతం మీరు? ఖచ్చితంగా నా బంటికి ఎట్లా జరిగిందో వాళ్ళకు కూడా జరగాలి. అట్లా చేయడం న్యాయం కాదు కదా. చంపేస్తే అదేమన్నా ఇదా అయిపోతుందా? నేను వాళ్ళ ఇంటికి వెళ్తానా? వెళ్ళను కదా, నేను ఇక్కడనే ఉంటా. వాళ్ళ ఇంటికి వస్తారేమో అని చెప్పి అట్లా చేసిందేమో కానీ అందరూ. నేను వెళ్ళను వాళ్ళ దగ్గరికి, వాళ్ళ మొహం చూడను. వాళ్ళకి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. అందరికీ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ పడాలి. ఈ ఘటన జరిగిన తర్వాత మీ వదిన వాళ్ళు ఏమైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేశారా ఇట్లా జరిగిందని? మా వదిన వాళ్ళు నన్ను ఏమనలేదు, మంచిగా చూసుకుంటారు నన్ను. ఇప్పటి వరకు కూడా నన్ను మంచిగానే చూసుకుంటారు, మంచిగానే మాట్లాడుతున్నారు. అంటే మా ఇంటి వాళ్ళు మాట్లాడరు, బంటి వాళ్ళ అక్క మాట్లాడుద్ది. మీ అన్నయ్యల భార్యలు ఏమైనా? మా చిన్నన్నయ్య వైఫ్ ఇట్లా బంటి చనిపోయిన దగ్గరికి వచ్చింది, నాతో మాట్లాడింది, అవి ఇవి చెప్పింది, నార్మల్గా ఏడవకు అని చెప్పడం. ఇంకా అమ్మటే వెళ్ళిపోయారు ఇంకా అందరు. కన్న కూతురుగా మీకు ఇట్లాంటి కండిషన్ వచ్చింది కదా, మీ మదర్ కానీ మీ నాన్నగారు కానీ మిమ్మల్ని కాల్ చేసి కాంటాక్ట్ చేసే ప్రయత్నం ఏమైనా చేశారా? నేను ఇది అయిన తర్వాత వెంటనే నాకు తెలిసేగానే నేను మమ్మీకి కాల్ చేసిన. మమ్మీ బంటి చనిపోయిండు అని చెప్పగానే ఎందుకు ఏమైంది అని చెప్పి అడిగితే, నవీన్ లేడా ఇంట్లో అని చెప్పి నేను అడిగితే, లేడు పాతసూరపేటకి వెళ్ళిండు అని చెప్పింది. సరే అని చెప్పి నేను ఫోన్ కట్ చేసిన. ఇంకా నేనేం మాట్లాడలేదు. ఇంకా లేడు అంటే తన అయ్యి ఉంటాడని చెప్పి నేను అనుకున్నా. మీరు అడగలేదా అన్నయ్య అయ్యి ఉంటాడు నాకు అనుమానంగా ఉంది అని? కానీ ఎందుకు ఇలా నా పరిస్థితి చేశారని కానీ మీరు కోపంతో వాళ్ళని ఏమనలే. ఇప్పుడు మీ ముందున్న దారేంటి? అంటే నాలాగా ఏ అమ్మాయికి కావద్దు, ఇట్లా ఏ అమ్మాయికి కాకూడదు, అయినా కూడా ఖచ్చితంగా రక్షణ కల్పించాలి అందరికీ అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇట్లా ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన చంపేస్తారా? అంటే మాకు ఒక మనసు ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పిందే చేసుకోవాలంటే నేను సంసారం చేయాలా? వాళ్ళు చేస్తారా? అక్కడికి వెళ్ళి నేనే ఉండాలి కదా వాళ్ళతోనే. ఇప్పుడు వాళ్ళైతే ఉండరు కదా లైఫ్ లాంగ్ మాతోనే. నా ఇష్టం ఉండి చేసుకుంటే నేను సంతోషంగా ఉంటా, అది వాళ్ళకి తెలియదా? మరి ఇంతగానం చేస్తారా వాళ్ళు? అధికారులను మీరేం కోరుకుంటున్నారు? పోలీస్ అధికారులని వాళ్ళని ఖచ్చితంగా మాకు ఒప్పచెప్పాలి, లేకుంటే వాళ్ళకు ఉరిశిక్ష పడాలి. వాళ్ళు ఇంకా వాళ్ళని పట్టుకోలేదంట, నిన్న చెప్పారు. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మీరు ప్రయత్నించారా? మేము చెప్పాము ఇట్లా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఎవరు అని చెప్పి. ఇవాళ ఒక పోలీస్ వచ్చారు కానీ ఏం మాట్లాడలేదు. మరి మీరు మీ పేరెంట్స్కి అలాగే ఇష్టపడి నిర్ణయం తీసుకున్న చాలామంది పిల్లల తల్లిదండ్రులకి ఏం విజ్ఞప్తి చేస్తారు ఈ సందర్భంగా? ఏ పిల్లలనైనా మీరు అట్లా చేయకూడదు. ఒక కూతురు మనసుని అర్థం చేసుకోవాలి ఆడపిల్ల ఉన్న అందరికీ. ఎందుకంటే ఇప్పుడు మీరు లైఫ్ లాంగ్ ఉండరు కదా పేరెంట్స్. మీరు ఒప్పుకొని మంచిగా చేస్తే మంచిగా ఉంటారు అందరూ. అదే మీరు ఒప్పుకోకుండా ఉన్నారు అనుకో, వాళ్ళు వేరైతారు, మీరు వేరైతారు. ఒకవేళ మీరు ఒప్పుకోకపోయినా వాళ్ళు సంతోషంగా ఉంటారేమో, వదిలేయండి. అప్పుడు ఆయన కావాలి అన్నప్పుడు వెళ్ళిందిగా, అప్పుడు వదిలేయండి. మీతో ఉండనప్పుడు ఎందుకు ఇంకా ఆమెను ఇబ్బంది పెట్టొద్దు ఏ ఆడపిల్లనైనా. రైట్. దీని మీద న్యాయ పోరాటానికి వెళతారా మీరు? ఖచ్చితంగా నేను చేస్తా. ఇట్లా వాళ్ళని కనుక మాకు ఉరిశిక్ష తీయకపోతే నేను ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తా. ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు భార్గవి? ఇలా ఎవరికి జరగొద్దు అని చెప్పి నేను కోరుకుంటున్నా. మాకు రక్షణ కల్పించాలి. ఇంకా మమ్మల్ని ఏమన్నా చేస్తారేమో. ఇంకా నేను మా వదిన వాళ్ళతో ఉంటా కదా, నేను వాళ్ళతో ఉంటానని వాళ్ళని ఏమన్నా చేస్తే, వాళ్ళకేమన్నా అయితే ఇంకా ఏముంటుంది? ఇంకా నా బతికంతా ఆగం చేసిర్రు వాళ్ళు. ఇంటికాడున్నప్పుడు నన్ను అట్లా చేసిండ్రు, ఇక్కడికి వచ్చినాక అట్లా చేసిర్రు. మరి అంత ఆనందం ఎందుకో వాళ్ళకి. అంటే చిన్నప్పుడు మిమ్మల్ని బాగా ముద్దుగా చూసుకున్నారా ఆవిడ? ఎంత చిన్నప్పుడు మంచిగా చూసుకునేవారు కానీ ఇంకా ఆమెకు కొంచెం కోపం ఎక్కువ, ఏదంటే అది చేయడం ఆమె అట్లా ఉండేది. ఆమె అనుకున్నదే కావాలి. అంటే ఇంట్లో ఆమె పెత్తనమే నడిచేదా? అంతా ఆమెదే నడిచేది. కాబట్టి పెళ్లి విషయంలో కూడా ఆమె నిర్ణయం చెల్లుబాటు అవ్వాలనుకున్నారు ఆమె. అవును. రైట్ భార్గవి, మీరు కోరుకున్నట్లుగా మీకు న్యాయం జరగాలి. సేమ్ టైం
మీరు చేస్తున్న న్యాయ పోరాటంలో మీరు సక్సీడ్ అవ్వాలి, మీకు కావాల్సినంత గుండె ధైర్యం భగవంతుడు మీకు ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.